హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మేమైతే ఒక గుడికి వెళ్తున్నాము. మా ఇంటి దేవుడు ఉండే గుడి అనమాట. ఈ గుడి తాడిపత్రి దగ్గర ఉన్న పప్పూర్ అనే ప్లేస్లో ఉంటుంది. ఈ గుడి పేరు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానం. ఎంతమందికి ఈ గుడి గురించి తెలుసో నాకు కమెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో ఉన్న సండేస్లో ఒక్క సండే ఇక్కడికి వస్తాము. ఈ ఇయర్ అయితే ఫస్ట్ సండేనే వచ్చాము. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. మార్నింగ్ అరౌండ్ 5కి అలా రీచ్ అయిపోయాము. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. టెంపుల్ అకామిడేషన్ అలా ఏమి ఉండదు ఇక్కడ. సో హోటల్లో రూమ్ తీసుకున్నాము. హోటల్స్ కూడా టెంపుల్ సరౌండింగ్స్లో ఉండవు. ఇంకా తాడిపత్రిలోనే రూమ్ తీసుకున్నాము. ఒకసారి మీరు కూడా రూమ్ ఎలా ఉందో చూసేయండి. మాకైతే రూము చాలా బాగా నచ్చింది. 1 డేకి మేమైతే రూమ్ తీసుకున్నాము. తాడిపత్రిలో బెస్ట్ హోటల్ ఇది. ఇంకా ఈ రూమ్ తీసుకున్నాక మేము అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము టెంపుల్కి అయితే. ఈ రూమ్ నుండి టెంపుల్కి అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. నేను నా చిన్నప్పటి నుండి వెళ్తున్నాను ఈ ప్లేస్కి. కానీ ఈ రూట్లో అయితే ఏం మారలేదు. ఈ రోడ్లో వెళ్తుంటే చుట్టూ చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు కనిపించే పల్లె ఇల్లు చాలా అందంగా ఉంటాయి. ట్రాఫిక్ కూడా తక్కువగా ఉండడం వల్ల జర్నీ ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ వాతావరణంలో ఒక న్యాచురల్ ఫీల్ ఉంటుంది. ఇలా రోడ్ మీద స్లోగా ట్రావెల్ చేస్తూ చూస్తూ వెళ్ళడం చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేమైతే ఇంకా కాళ్ళు కడుక్కొని టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఒక పర్సన్కి 50 రూపీస్. ఇదైతే కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు, అందుకే తీసుకున్నాము. మీకు తెలుసా ఈ ప్లేస్ని అశ్వత్థం అని కూడా అంటారు. అసలు అశ్వత్థ అనేది సంస్కృత్ వర్డ్. సంస్కృత్లో అశ్వత్థ అంటే రావి చెట్టు. ఈ చెట్టులో విష్ణు, శివ, బ్రహ్మ ముగ్గురు ఉంటారని నమ్మకం. అందుకే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపేణ, అగ్రతః శివరూపాయ వృక్షరాజయతే నమః అని అంటారు. అంటే రూట్స్లో బ్రహ్మ ఉంటారు, చెట్టు మధ్యలో విష్ణు ఉంటారు, చెట్టు బ్రాంచెస్లో శివుడు ఉంటారు. అటువంటి వృక్షరాజానికి నమస్కారం అని అర్థం. ప్లేస్కి ఒక స్టోరీ ఉంది. చాలా పురాతన కాలంలో ఇప్పుడున్న పప్పూరు ప్రాంతం దగ్గర ఒక పెద్ద అశ్వత్థ చెట్టు ఉండేది. ఆ చెట్టు చుట్టూ ప్రదేశం చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉండేది. గ్రామస్తులు అక్కడికి వచ్చి ధ్యానం చేసేవారు. ఒకరోజు కొంతమంది గొర్రెల కాపరులు ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ ఒక అద్భుతమైన కాంతి కనిపించిందట. ఆ కాంతి మధ్యలో విష్ణుమూర్తి స్వరూపం వారికి దర్శనమిచ్చాడని చెబుతారు. భయంతో ఆశ్చర్యంతో వారు గ్రామానికి వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పారు. గ్రామ పెద్దలు పండితులు కలిసి వచ్చి ఆ ప్రదేశాన్ని పరిశీలించంగా అశ్వత్థ చెట్టు కింద ఉన్న నేలలో స్వామివారి విగ్రహ స్వరూపం ఉన్నట్లు గుర్తించారు. దీనిని దైవ సంకేతంగా భావించి అదే స్థలంలో శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారికి గుడి నిర్మించారు. అశ్వత్థ చెట్టు కారణంగా స్వామివారిని అశ్వత్థనారాయణ స్వామి అని పిలవడం ప్రారంభమైంది. స్థల పురాణం ప్రకారం అశ్వత్థ చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసినప్పుడే నారాయణ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ గుడిలో మహర్షి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆ మహర్షినే మార్కండేయ మహర్షి అని నమ్ముతారు. ఈ గుడికి ఆపోజిట్లో శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఒకరోజు ఈ చెట్టు దగ్గర నేల కొంతమంది రైతులు సాగు చేయడానికి తవ్వుతూ ఉన్నారు. అదృష్టకరంగా వారి జుట్టు ఒక గట్టి వస్తువును తగిలింది. తవ్వి చూడగా అది సాధారణ రాయి కాదు, అది లింగాకారంలో భూమి నుండి స్వయంగా వెలిసిన శివలింగం అని తేలింది. అది మనుషులు చెక్కలేదని, సహజంగా భూమి నుండే వెలిసిందని వారు గమనించారు. భక్తులు దీన్ని స్వయంభూ శివలింగం అని పిలవడం మొదలుపెట్టారు. లింగం ఆకారం మరియు దాని పీఠం శ్రీచక్రాన్ని పోలిన విధంగా ఉండడంతో స్థానికులు దీన్ని శ్రీచక్ర
లింగం అని పేర్కొన్నారు. అలాగే ఈ లింగం చాలా పెద్దగా, బలంగా, గంభీరంగా ఉండడంతో భీమలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ భీమ అనేది లింగం బలమైనది, శక్తివంతమైనదని సూచిస్తుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంటుంది. చాలా దేవాలయాలు ఈస్ట్ డైరెక్షన్‌లో ఉంటాయి. ఎందుకంటే సూర్యోదయం దిశలో భక్తులు దేవుణ్ణి దర్శించుకోవాలని శాస్త్రం చెబుతుంది. కానీ చిన్నపప్పూరు, పెన్నా నది తీరంలో ఉన్న ఈ 2 గుళ్ళు ఆ నియమానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి దేవాలయం, మరొక వైపు శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం. ఇవి భక్తుల వైపు కాకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాయి. భీమలింగేశ్వర స్వామి గుడి తూర్పు వైపు ఉంటుంది. అశ్వత్థనారాయణ స్వామి గుడి పడమర వైపు ఉంటుంది. అంటే శివుడు విష్ణువుని చూస్తున్నాడు, విష్ణువు శివుణ్ణి చూస్తున్నాడు. నీరు ఒక శక్తి ప్రసార మార్గం. శివుడి శక్తి నది మీదుగా విష్ణువుకి చేరుతుంది, విష్ణువు శక్తి తిరిగి శివుడికి చేరుతుంది. ఇలా ఒక దైవిక శక్తి చక్రం ఇక్కడ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నిర్మాణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. హరిహరులు వీరు వేరు కాదు, రూపాలు 2, శక్తి మాత్రం ఒకటే. శివుడు మనలోని అహంకారాన్ని, పాపాలను తొలగిస్తాడు. విష్ణువు మన జీవితానికి శాంతి, రక్షణ, స్థిరత్వం ఇస్తాడు. ఈ 2 శక్తులు కలిసే ప్రదేశం కావడం వల్ల ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రశాంతత, ఒక పవిత్రత మనసుకు అనుభూతినిస్తుంది. మేము ఇక్కడ పసుపు కుంకుమ పెన్నా నదిలో వేస్తున్నాము. మా మామయ్య ఫ్యామిలీ, మా అమ్మమ్మ కూడా వచ్చారు. అందరం కలిసి పసుపు కుంకుమ వేశాము. అలా కాసేపు వాటర్లోనే ఉన్నాము. లాస్ట్ వీడియోలో మా కజిన్ని చూపించాను కదా, ఈ వీడియోలో ఇంకో కజిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తర్వాత ఇంకా మేము అక్కడనే అన్నప్రసాదం పెడుతుంటే తిన్నాము. ఇక్కడ కోరికలు కోరుకొని అవి నెరవేరితే అన్నదానం చేస్తారు. చాలామంది అన్నదానం చేస్తూనే ఉంటారు. ఇంకా మేము అలా టెంపుల్ చుట్టూ ఇంకా ఏమేమి ఉన్నాయని వెళ్తున్నాము. చిన్నప్పటి నుండి ఇవి కొనుక్కోవాలని ఫుల్ గోల చేస్తుండే. గుడి చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ అన్ని స్టాల్స్ పెడతారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ అందరూ కట్టెల పొయ్యి పైన స్వీట్ పొంగల్ వండుతారు. నైట్ ఇక్కడనే నిద్ర చేసి పొద్దున్నే పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. స్టే చేయని వాళ్ళు బియ్యం, పెసరపప్పు ఇస్తారు. అవి గుడి వాళ్ళు పొంగల్ చేసి ప్రసాదంగా అందరికీ పంచుతారు. మేము ఇక్కడే నైట్ స్టే చేయలేదు కాబట్టి బియ్యం, పెసరపప్పు ఇంటి దగ్గర నుంచి తెచ్చాము. అవి టెంపుల్లో ఇచ్చేసాము. అవి వాళ్ళు ప్రసాదంగా చేసి అందరికి పంచుతారు. మేము కూడా అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చాము. సండేసే ఇక్కడ ఎక్కువ మంది జనం వస్తారు. ఆదివారము అశ్వత్థనారాయణ స్వామికి ప్రీతి కాబట్టి మేము కూడా సండేనే వచ్చాము. ఈ మంత్ మొత్తంలో 4 సండేస్ ఆర్ 5 సండేస్ వస్తాయి ప్రతి ఇయర్. ఏదో ఒక సండే ఇక్కడికైతే తప్పకుండా వస్తాము. చాలామంది కూడా ఓన్లీ సండేసే వస్తారు. ఇక్కడ సండేసే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అలా ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నాము. బ్యాంగిల్స్, జ్యువెలరీ, అలా ఏవో మెటల్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి. అలా ఫస్ట్ టైం చూస్తున్నాను. మెటల్ని శాండ్లో వేసి ఏదో వాష్ లాగా చేస్తున్నారు, షైన్ వస్తాయేమో మేబీ. సో ఇక్కడ వీళ్ళైతే బ్యాంగిల్స్ని చూస్తున్నారు. చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అన్ని స్టాల్స్ మాత్రం సేమ్ ప్రైస్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇంక మనకైతే బయటికి వెళ్తే ఏదో ఒకటి కొనాలనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటైతే తీసుకుంటున్నాం ఇక్కడ. అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాము, దాన్ని చూస్తే ఓకే ఈ ప్లేస్లో ఇది కొనుక్కున్నాం అని గుర్తు రావడానికి మాత్రమే కొనుక్కుంటున్నాం. ఇంకా ఇక్కడైతే అన్ని స్టాల్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ కలెక్షనే ఉంది. ఇక్కడ చెరుగడ్డలు అయితే చాలా ఉన్నాయి, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. అక్కడ చెరుకు జ్యూస్ కూడా అమ్ముతున్నారు. తీసుకొని తినలేని వాళ్ళకి జ్యూస్ అయితే బెటర్గా ఉంటుంది కదా. ఇవి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మనకైతే సిటీస్లో అంత ఫ్రెష్గా ఉండవు కదా, ఇది బాగా ఫ్రెష్గా ఉన్నాయి. అలా ఒక 2 అవర్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి, అన్ని షాప్స్లో ఏమున్నాయని చూసుకుంటూ వెళ్తున్నాము.
ఇక్కడ కొన్ని స్వీట్స్ అయితే దొరుకుతాయి. బెండ్లు అంటారు వాటిని. ఇక్కడ అనమాట. ఇవైతే చాలా టేస్ట్ కూడా బావుంటాయి. ఇక్కడికెళ్ళి అందరూ తీసుకొని ఇంకా ప్రసాదంగా ఇదే ఇస్తారు. మనమైతే చక్కెర పొంగల్ తీసుకొనెళ్ళి అందరికీ 2 డేస్, 3 డేస్ తర్వాత ఇవ్వలేం కదా! సో, అవైతే కొనుక్కొని అందరికీ ప్రసాదంగా పంచుతామనమాట. ఇక్కడైతే స్వీట్ షాప్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి. ఇలా చిన్న పిల్లలకి కావాల్సిన టాయ్ షాప్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ సెక్షన్స్‌లో ఒక్కొక్క స్ట్రీట్‌లో ఒక్కొక్క షాప్స్‌ని అలా వాళ్ళు కేటగరైజ్ చేసి ఉంచారు. ఇవైతే చూస్తుంటే మన చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇక్కడ డాక్టర్ సెట్, ఈ చిన్నప్పుడు ఉండే ఈ కిచెన్ సెట్ ఇవైతే చాలా ఇష్టంగా ఉంది. ఎందుకో తెలీదు. ఎక్కడికెళ్ళినా అన్నీ ఇవే కొనుక్కొని ఇన్నిన్ని కలెక్షన్ అయితే నా దగ్గర ఇన్ని ఉన్నాయని అందరికి చూపించుకోవాలి. ఇక్కడే ఇంకా పొంగల్ చేయడానికి కుండలు కూడా అమ్ముతారు. ఇంకా ఆ గుడి పక్కనే ఉండే సాయిబాబా గుడికైతే వచ్చాము. ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అందరూ ఆ గుడిలో చాలామంది బిజీగా ఉంటారు. ఈ గుడి అయితే ఫ్రీగా ఉంటుంది. సో, ఇక్కడికొచ్చి కాసేపయితే ఇక్కడ ఉండి టైమ్ స్పెండ్ చేసి వెళ్ళాము. ఇంకా బ్యాక్ టు రూమ్ అయితే వెళ్తున్నామనమాట. రిటర్న్‌కైతే ఇంటికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 3 ఆర్ 4కి అయితే ట్రైన్ ఉంది. సో, ఇంకా రూమ్‌కైతే వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి మాఘ మాసంలో ఎస్పెషల్లీ సండేస్ అయితే తప్పకుండా ఇక్కడ రావడానికి ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మా చిన్న ఫ్యామిలీ ట్రిప్ టు తాడిపత్రి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.